వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి గ్రూప్ 13 ఎలిమెంట్స్ లేకపోతే థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లేకపోతే బోరాన్ ఫ్యామిలీ అని మనం పిలుస్తాం. దీనికి సంబంధించి చాప్టర్కి సంబంధించి ఒక టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్గా మనకి రెగ్యులర్గా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం నేర్చుకుందాం. సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్. బోరాన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమ్మేళనాలు ఏవి? ఒకటి బోరాక్స్, రెండవది ఆర్థోబోరిక్ యాసిడ్, మూడవది డైబోరెన్. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇవి చాలా ముఖ్యమైనటువంటి 3 ప్రధానమైన సమ్మేళనాలు బోరాన్కి సంబంధించి. అయితే దీనిలో మనకి బోరాక్స్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీని ఒకసారి డిస్కస్ చేస్తే, బోరాక్స్ ఫస్ట్ పాయింట్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ వైట్ క్రిస్టలైన్ సాలిడ్. ఇది ఒక తెల్లని స్ఫటికాకారమైనటువంటి ఒక ఘన పదార్థము. సెకండ్ పాయింట్ చూస్తే ఫార్ములా, దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి? Na2B4O7 10H2O. ఒక 10 నీటి అణువులను ఇది కలిగి ఉంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే బోరాక్స్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ టు గివ్ యాన్ ఆల్కలైన్ సొల్యూషన్. బోరాక్స్ నీటిలో కరుగుతుంది మరియు క్షార ద్రావణాన్ని ఆల్కలైన్ సొల్యూషన్ ఇది మనకి ఏర్పరుస్తుంది. దీనికి సంబంధించిన రియాక్షన్ ఒకసారి చూస్తే Na2B4O7 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు NaOH ప్లస్ H3BO3. ఇది ఒక దీనికి రిలవెంట్ కెమికల్ ఈక్వేషన్ అనమాట. అంటే బేస్ అంటే ఆల్కలైన్ సొల్యూషన్ ఒకటి మనకి ఇక్కడ ఇది ఏర్పరుస్తుంది నీటిలో కరిగి. బ్యాలెన్స్ కోసం ఇక్కడ 7, 2 అండ్ 4 మనం ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ పాయింట్, దీనికి సంబంధించిన యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి? బోరాక్స్ మనం ఎక్కడెక్కడ దీన్ని మనం ఉపయోగిస్తాం? బోరాక్స్ ఈజ్ used in the manufacture of glass, enamels, gems and soaps. అంటే ప్రధానంగా మనం గాజు, ఎనామిల్స్, జెమ్స్ అలాగే సబ్బుల తయారీలో దీన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే సాల్డరింగ్ ఆఫ్ మెటల్స్, లోహాలని సాల్డరింగ్ చేయడం దగ్గర దీన్ని మనం ఉపయోగిస్తాం. ఇది బోరాక్స్కి సంబంధించినటువంటి ఒక కెమిస్ట్రీ. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, మనకి ఇది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మనకి, బోరాక్స్ బీడ్ టెస్ట్. బోరాక్స్ పోస పరీక్ష అని మనం తెలుగులో పిలుస్తాం. అసలు బోరాక్స్ పోస పరీక్ష అంటే ఏంటి, ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆన్ హీటింగ్ బోరాక్స్ ఫస్ట్ లాసెస్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ స్వెల్స్ అప్. బోరాక్స్ని కనుక మనం వేడి చేస్తే దాని దగ్గర ఉన్నటువంటి ఈ నీటి అణువుల్ని, వాటర్ మాలిక్యూల్స్ని కోల్పోయి ఉబ్బుతుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఒకసారి చూస్తే ఆన్ ఫర్దర్ హీటింగ్ ఇట్ టర్న్స్ ఇంటూ ఏ ట్రాన్స్పరెంట్ లిక్విడ్. ఇంకా ఫర్దర్గా కనుక దీన్ని కనుక మనం వేడి చేస్తే అది ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పరెంట్ లిక్విడ్గా మారుతుంది, పారదర్శకమైనటువంటి ఒక ద్రవంగా ఇది మనకి మారుతుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే విచ్ సోలిడిఫైస్ ఇంటూ గ్లాస్ లైక్ మెటీరియల్ నోన్ యాజ్ బోరాక్స్ బీడ్. ఇది తర్వాత గట్టిబడి ఒక గాజు లాంటి ఒక పదార్థంగా మారిపోతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే బోరాక్స్ పోసా లేకపోతే బోరాక్స్ బీడ్ అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రెలవెంట్ ఈక్వేషన్ ఒకసారి చూస్తే బోరాక్స్ ఫార్ములా Na2B4O7 10H2O. హీట్ చేస్తాం మనం ఇక్కడ సింబల్ Na2B4O7 10 వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ కోల్పోయింది. ఫర్దర్గా హీట్ చేస్తే మనకి ఏమవుతుందంటే NaBO2 ప్లస్ B2O3. అంటే మనకి సోడియం మెటాబోరేట్ అని దీన్ని పిలుస్తాం, దీన్ని బోరిక్ ఎన్హైడ్రేట్ అని పిలుస్తాం. ఇది గాజు లాంటి పదార్థం అనమాట. మనకి ఇది బోరాక్స్ బీడ్కి సంబంధించిన ఫార్ములాగా దీన్ని మనం చెప్పొచ్చు. అయితే దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం అంటే బోరాక్స్ బీడ్ టెస్ట్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, యూజెస్ ఏంటి? బోరాక్స్ బీడ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ బేసిక్ రాడికల్స్. బేసిక్ రాడికల్స్ని ల్యాబొరేటరీలో మనం ఐడెంటిఫై చేయడం కోసం మనకి బోరాక్స్ బీడ్ టెస్ట్ అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. దీనికి రిలవెంట్గా ఉండే ఒక ఎగ్జాంపుల్ కానీ మనం ఒకసారి చూస్తే, వెన్ బోరాక్స్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ బున్సెన్ బర్నర్ ఫ్లేమ్ విత్ కోబాల్ట్ ఆక్సైడ్ ఆన్ ఏ లూప్ ఆఫ్ ప్లాటినం వైర్, ఏ బ్లూ కలర్డ్ కోబాల్ట్ మెటాబోరేట్ బీడ్ ఈజ్ ఫార్మ్డ్. అంటే మనం ఒక బోరాక్స్ని తీసుకుని దీనికి కోబాల్ట్ ఆక్సైడ్ అనేటువంటి ఒక కెమికల్ని తీసుకుని దీనికి కలిపి దాన్ని మనం ఒక ప్లాటినం వైర్తో బున్సెన్ బర్నర్ ఫ్లేమ్లో మనం వేడి చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక బ్లూ కలర్ బీడ్ ఏర్పడుతుంది అనమాట. దానికి రిలవెంట్ ఏదైతే మనం కాంపౌండ్ కలిపామో దానికి రిలవెంట్ కలర్ వచ్చి దానికి సంబంధించిన బీడ్ పోస్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం అంటే దాంట్లో ఉన్నటువంటి పదార్థం ఏంటో మనం దాని యొక్క రంగు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట. ఇది దీనికి సంబంధించింది. దీని రిలవెంట్ ఈక్వేషన్ ఒకసారి చూస్తే ఈ B2O3 ప్లస్ కోబాల్ట్ ఆక్సైడ్, ఈ బోరిక్ ఎన్హైడ్రేట్ని ప్లస్ కోబాల్ట్ ఆక్సైడ్ని కలిపితే మనకి ఈ కోబాల్ట్ మెటాబోరేట్ అనేటువంటి ఒక బ్లూ కలర్ బీడ్, ఈ నీలి రంగు పోస్ అనేది మనకి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. ఇది
బోరాక్స్ బీడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అంటే బోరాక్స్ బీడ్ని కనుక మనం టెస్ట్ అనేది ఎలా చేస్తాం, చేస్తే ఏం జరుగుతుంది, దాని ఉపయోగం ఏంటనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.